శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, గ్రహ సంచారం వల్ల వీరికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. విశాఖ 1వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలుపుకుంటే వీరు వృశ్చిక రాశిలోకి వస్తారు. వృశ్చిక రాశి అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఇతడికి ఇంకొక రాశి కూడా ఉంటుంది, అది మేషరాశి. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో వారు గోప్యంగా ఉంటారు. ఏదైనా పని చేయాలంటే ఇతరులకు తెలియకుండా చేస్తూ ఉంటారు. అది చాలా మంచిది. విజ్ఞానవంతులుగా కూడా ఉంటారు. ఇకపోతే మనకున్న 9 గ్రహాలలో గ్రహ సంచారం వల్ల ఏ విధంగా ఉంది. 1 రవి భగవానుడు. రవి 1వ స్థానంలో ఉన్నాడు. రవి 1వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది. వేలకు భోజనం చేయడం, ఏదైనా వ్యాధులు ఉంటే ఖచ్చితంగా మీరు సమయానికి మందులు వాడడం, ఉదయం శ్రీ సూర్యనారాయణకు నమస్కారాలు చేయడం చాలా మంచిది. ఇకపోతే కుజుడు 2వ ఇంట్లో ఉన్నాడు. కుజ సంచారం వల్ల ఆర్థికంగా ఖర్చులు అధికంగా అవుతాయి. దానికి మీరు భయపడవలసిన అవసరం లేదు. మీకు ఆదాయం కూడా ఆ విధంగా ఉంటుంది. దాంతోపాటు నోటు దురుసుతనాన్ని తగ్గించుకోవాలి. ఎందుకనంటే మీకు ఈ మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధుడు 1వ స్థానంలో ఉన్నాడు. వ్యాపారం చేసే వారికి అనుకూలమైన సమయము. వారు అనుకున్న తడువుగా వారి వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయి. కొంచెం నెమ్మదిగా నడిచే వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఇక గురువు 7ంలో ఉన్నాడు. గురువు 7మ సంచారం వల్ల వివాహాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఎవరైతే యువకులు వివాహం గురించి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సదవకాశం. ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దు. ఎందుకనంటే చాలామందిని నేను గమనిస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన ఫోన్లు కానీ మెసేజ్లు కానీ, గురువు నాకు వివాహం కావట్లేదు అని అంటే వారి వయసు చూస్తే చాలా ఇబ్బందిదాయకంగా ఉంది. 30 దాటి 35 దాకా వస్తున్నారు. దానివల్ల ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీకు ఇది మంచి బలము. వృశ్చిక రాశి వారికి గురుబలము బ్రహ్మాండంగా ఉంది. వివాహాలు ఖచ్చితంగా జరుగుతాయి. మీ మనసును లగ్నం చేసి కనుక చూస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనకు చూసే సంబంధాలలో మన ఇంటికి వచ్చే అమ్మాయి ఎలా ఉంది, మన యొక్క వంశాన్ని అభివృద్ధి చేస్తుందా అనే అంశాన్ని బాగా గమనిస్తూ ఉండాలి. ప్రతి దానికి 1,00,000 2 లక్షలకు అలా వదిలేయకూడదు. ఎందుకంటే జీవిత భాగస్వామిని తోడు నీడగా ఉండే అమ్మాయి కాబట్టి. మరొక విషయం ఏమిటంటే ఉమ్మడి వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి మంచి అనుకూలమైన సమయం ఇది. ఆర్థిక వెసులుబాటు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏదైనా నూతనంగా గృహాన్ని నిర్మించాలనుకున్నా కానీ, ఏదైనా స్థల విక్రయం చేయాలనుకున్నా కానీ ఇది మంచి అవకాశము. ఆర్థికంగా పుష్టిగా ఉంటుంది. ఇకపోతే శుక్రుడు 1వ స్థానంలో ఉన్నాడు. శుక్ర సంచారం వల్ల ఆర్థికంగా, దాంతోపాటు విందులు వినోదాలు తీర్థయాత్రలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. చాలా హ్యాపీగా ఉంటారు. శని 5మ స్థానంలో ఉన్నాడు. శని సంచారం వల్ల కొంచెం పుత్రుల వల్ల మీకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. అధిక ఖర్చులు పెట్టించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. రాహు 4వ స్థానంలో ఉన్నాడు. వాహనాలు నడిపే వారికి సూచన చేస్తున్నాను, తగు జాగ్రత్తలో నడపాలి. ఎందుకంటే 4వ ఇంట రాహు ఉన్నప్పుడు వాహనాలకు ఇబ్బంది జరుగుతుంది. కొంచెం ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి. దూర ప్రయాణాలే కానీ వాహనం మీద వెళ్ళాలనే ప్రయాణాలు ఉంటే మాత్రం కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. కేతువు 10మ స్థానంలో ఉన్నాడు. ఉద్యోగ రంగంలో చిక్కులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు కొంచెంగా ఉంటాయి, అంతేకాని ఇబ్బంది ఏమి చేయవు. కానీ ఉద్యోగం చేసే వారికి కీర్తి ప్రతిష్టలు ఏమైనా ఉంటే వారికి తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రమోషన్ల గురించి చూసేవారు ఎవరైతే ఉన్నారో వారికి చుక్కెదిరని చెప్పాలి. మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో వారికి సహకరిస్తున్న ప్రథమ గ్రహాలలో గురుగ్రహం ఉంది. కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ సులువుగానే జరిగే అవకాశం ఉంది. ఇకపోతే చాలామంది అడుగుతున్నారు, గురుగారు నాకు నా జాతక చక్రాన్ని పంపించాను, మీరు చూశారు చెప్పారు అంటున్నారు. నేను ఒకటే మీకు చెప్పేది, జాతక చక్రంలో గ్రహాలు నీచ స్థానాన్ని పొందినప్పుడు ఏ ఫలితాలు ఇవ్వవు. గోచార రీత్యా కూడా మీకు ఏవి జరగవు. ఇకపోతే మనకున్న 9 గ్రహాలు 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసులు 12 పనులవి, వాటిని తనుభావాలు అంటారు. ఒకటి
తనుభావం అది శరీరాన్ని తెలియజేస్తుంది. రెండవది ధనభావం ధనాన్ని తెలియజేస్తుంది. మూడవది భాతృభావం సోదరి సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలను తెలియజేస్తుంది. నాలుగవ ఇల్లు గృహము, దాంతోపాటు వాహనాలు, చదువు దాని గురించి తెలియజేస్తుంది. ఐదవ ఇల్లు సంతానం గురించి తెలియజేస్తుంది. ఆరవ ఇల్లు మీకు శత్రువుల గురించి తెలియజేస్తుంది. ఏడవ ఇల్లు ఏదైతే ఉందో అది వివాహము, ఉమ్మడి వ్యాపారాల గురించి తెలియజేస్తుంది. ఎనిమిదవ ఇల్లు ఆరోగ్యం గురించి తెలియజేస్తుంది. తొమ్మిదవ ఇల్లు ఇది పితృస్థానం అంటారు, ఇది తల్లిదండ్రుల గురించి నీ భాగ్యం గురించి తెలియజేస్తుంది. 10వ ఇల్లు వృత్తి స్థానము, ఇది కర్మస్థానం అంటారు, ఈ కర్మ నీ యొక్క పని ఏ పని చేస్తే బాగా ఉంటుందని తెలియజేస్తుంది. తర్వాత 11వ ఇల్లు లాభస్థానం అంటారు, దీనికి ఏ వ్యాపారం చేస్తే లాభం వస్తుంది, ఏ విధంగా లాభం వస్తుంది తెలియజేస్తుంది. 12వ ఇల్లు ఏదైతే ఉందో అది మరణం అని చెప్తారు, దాని కారాగారం కూడా చెప్తారు, చాలా విషయాలు ఉంటాయి. అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నాను, ఏదో నా పాండిత్యం గురించి నేను చెప్పట్లేదు. ఇక్కడ విషయం ఏమిటంటే జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీకు జరిగే దశ అంతర్దశలను బట్టి మీ జీవితం నడుస్తూ ఉంటుంది. గోచారం మీద కొంత ఆధారపడ్డా కానీ దశ అంతర్దశల వల్ల మీకు బాగా లాభం ఉంటుంది. మీకు లాభం చేసే గ్రహాలు ఏమైనా నీచ స్థానం పొందేది ఉంటే దానికి పరిష్కార మార్గంగా ఉపచారాలు ఉంటాయి. వాటిని కనుక చేసుకుంటూ పోతే జీవితం సుగమనమైపోతుంది. మీకు ఏదైనా జాతక సమస్యలు తీర్చుకోవాలన్న కోరిక ఉంటే ఈ నెంబర్కు ఫోన్ చేయండి, మీకు తప్పనిసరిగా సలహాలు ఇస్తాను, మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి.